ఇష్యూ ఎక్కడుంది బాగా ఇష్యూ చేసుకునేయారు అందరూ వాళ్ళు పెడితే వాళ్ళకి అయిపోయినాయా Mune, right. సరే సాయి గార్డెన్ వాస్తవులందరికీ నమస్కారం. మేము ఈరోజు మా సాయి గార్డెన్ సమస్యల గురించి కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మా రిప్రజెంటేషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మెయిన్గా చాలా అభివృద్ధి వెనకబడింది. అంటే 2007 నుంచి కమ్యూనిటీ డెవలప్ కాకుండా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ ఎంప్లాయీస్ నివసించడం వలన అభివృద్ధి వెనకబడి ఉందనే మేము అనుకుంటున్నాము. అందువలన ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా రిప్రజెంటేషన్ సానుకూలంగా స్పందించినారు కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 17 years అయింది సాయి గార్డెన్ లేఅవుట్ ఇప్పుడు బాగా డెవలప్ అవుతా ఉంది. బట్ ట్రాన్స్ఫార్మర్ ఇల్లుకు తగినట్లు ట్రాన్స్ఫార్మర్స్ లేవు. ప్లస్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము. కరెంట్ ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంది. కిడ్స్ నుంచి ఎల్డర్లీ పర్సన్ వరకు ఎవరికి సరిగా రోడ్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దానికోసం పెటిషన్ ఇచ్చేదానికి వచ్చాము. ఇక్కడ వాళ్ళు తీసుకోవడం జరిగింది. నాది గంగవరం మండలం పత్తికొండ. నాకు పోయినసారి భూమి రీసర్వేలో నాకు గల నంబర్లో 16 నెంబర్లు డీకేటీని వేసినారు. అది చాలా మాటలు మొరబెట్టుకునే నాకు పని కాలేదు. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాను. ఒక క్షణంలో గంగవరం ఎంఆర్ఓ గారిని పిలిచి నా విషయం రెఫర్ చేయమని సాయంకాలం కొందరికి క్లియర్ చేయమని చెప్పినారు. సానుకూలంగా స్పందించినారు కలెక్టర్ గారు. అంటే ఎన్ని రోజుల నుంచి తిరుగుతాను అక్కడ మీరు? నేను గంగవరం కార్యాలయానికి దాదాపు 9 నెలలుగా తిరుగుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ జూన్లో చూసుకున్నాను నాది పొరపాటు ఉందని. అప్పటి నుండి గ్రామ సభల్లో రెవెన్యూ సభల్లో అంతా ఇచ్చినాను, పని కాలేదు. కలెక్టర్ గారు ఒక క్షణంలో ఎంఆర్ఓ గారిని పిలిచి రెఫర్ చేసినారు. 1 వీక్లో అయిపోతుందని హామీ ఇచ్చినారు. సంతోషపడుతున్నాను.
ఇక్కడ టౌన్లో 3 years పనిచేస్తాను. ఇక్కడ పనిచేస్తామంటే ఇక్కడ వేరే సార్ కూడా బయట పనికి పోయినాను, ఊరికి లేబర్కి పనిచేస్తామంటే చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు ఆన్ చేస్తారు. ఆన్ చేయనప్పుడు పైనుంచి కింద పడినప్పుడు స్పైనల్ కార్డ్ దెబ్బతినింది. అప్పటి నుంచి ఇది స్పర్శ లేదు, పనిచేయడం. ఓకే. పెన్షన్కి వచ్చిందా? పెన్షన్కి 2 years అయింది సార్. ఇంతవరకు ఇంటర్ పెన్షన్ రాలేదా మీకు? అక్కడ అధికారులు ఏమంటున్నారు? అధికారులు వస్తుంది అంటున్నారు, ఇంతవరకు ఏమీ లేదు సార్. సాధారణ పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 91% అయింది సార్. కానీ ఇంతవరకు 2023లో పడింది అక్టోబర్లో, ఇంతవరకు లేదు సార్, ఏం లేదు. సరే, గొంతుకారు నుంచి కింద వరకు ఏమాత్రం పనిచేస్తారు. అది ఏమాత్రం కథలు మెదలుకో ఈ చీరైతే ఈ విధంగా పైనుంచి పడినప్పటి నుంచి కరెంట్ షాక్ తగిలి ఈ కాలు చీలు ఇదంతా కాలిపోయింది సార్. ఇప్పుడు తినిపించాలంటే వేరే వాళ్ళు తినిపించాలి, అన్నం తినిపించాలన్నా వేరే వాళ్ళు తినిపించాలి సార్. ఇప్పుడు నీకు సేవలు ఎవరు చేస్తాండి? మా అమ్మే సార్. పుంగనూరు మండలం ఆర్ శివరామరెడ్డి, బండ్లపల్లి గ్రామం. మాది భూ సర్వే సమస్య ఉంది, దాని ద్వారా వచ్చినాము. దాని ద్వారా కలెక్టర్ గారు స్పందించి ఎంఆర్ఓ ఇచ్చినారు, న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అవునా? సర్వే కాడ మండలంలో చెప్తే చేస్తారు కదా, ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? ఆడ చేస్తారు, చేయరు. సర్వే సారు చేయనే లేదు అక్కడ, అది కోర్టులో ఉండాలి, దానివల్ల చేయడానికి లేదు. 4/5 కోర్టులో ఉండాలి. నాది సబ్ డివిజన్ 66లో అయిపోయింది, అది సంబంధమే లేదు బి కోర్టు పోయిన వాళ్ళకి. కానీ బి కోర్టు పోయిన వాళ్ళకి సంబంధం లేకుండా కూడా సర్వేకి వచ్చేదానికి లేదన్నాడు. మళ్ళీ చిత్తూరు నేను కలెక్టర్ దగ్గర పోయినాను గ్రీవెన్స్కి, అప్పుడు ఏడీ గారు స్పందించి ఏడీ గారు ఫోన్ చేసి చెప్పినారు, వచ్చి సర్వే జరిగింది, దాన్ని ఎండార్స్మెంట్ కరెక్ట్గా ఇవ్వలేదు. అందుకు మళ్ళీ నేను కలెక్టరేట్ దగ్గరికి వచ్చాను, అది ఎంఆర్ఓ గారు ఇచ్చినారు, అది రేపు రమ్మన్నారు, మాట్లాడతాము. చెప్పు. నా పేరు ఎన్ రెడ్డి ప్రసాద్, నేను గాంధీనగర్ వాస్తవుడిని. ఈరోజు ఇక్కడికి ప్రధానంగా రావడం కారణం ఏమంటే కలెక్టర్ గారి దగ్గర కలవడం జరిగింది, అర్జీ ఇవ్వడం జరిగింది. ఏ విషయంగానంటే పొలంనేరు నుంచి గాంధీనగర్ గంట వరకు పోయే రోడ్డు పూర్తిగా ఆక్రమణకు గురైంది. ఒకప్పుడు ఓల్డ్ బాంబే ట్రంక్ రోడ్ అది, ఈరోజు 15 అడుగులు లేదు దాని వెడల్పు. ఒకప్పుడు 90 feet 120 feet రోడ్ అది, ఈరోజు మొత్తం ఈ పక్క ఆ పక్క కుచించుకుపోయింది రోడ్డు మొత్తం. ఒక వెహికల్ రావాలంటే కూడా ఇంకొక వెహికల్ ఎత్తితేనే ఆ రోడ్లో పోయేదానికి పరిస్థితిగా ఉంది. రోజు నిత్యం గొడవలు జరుగుతున్నాయి, ఆ రోడ్డు చిన్నదైన దానివల్ల. దీన్ని మీరు పరిశీలించి దాన్ని ఎన్లాక్ చేయాల్సిందిగా కోవడమైనది. నవమోహన్ రెడ్డి, వీకోట మండలం తోటకరం పంచాయతీ. బెంగళూరు టు చెన్నై ఎక్స్ప్రెస్ హైవేకి సంబంధించిన విషయంగా వచ్చినాను. గత 8 సంవత్సరాలుగా అర్జీలు పెట్టుకుంటూ ఉన్నా, ప్రయోజనం లేదు. భూమి తీసుకున్నారు వాళ్ళు హైవేకి, అవార్డు పాస్ కాలేదని. రెవెన్యూ వాళ్ళు అడిగితే ప్రాజెక్ట్ వాళ్ళ మీద చెప్తారు, ప్రాజెక్ట్ వాళ్ళ మీద అయితే హైవే గురించి చెప్తారు. లాస్ట్కి ఇప్పుడు ఎమ్మెల్యే తరఫున ప్రోగ్రాము తెలుసుకొని జేసీ మేడం గారికి అర్జీ పెట్టుకున్నాం. జేసీ మేడం గారు వాళ్ళు పిలిచి హెచ్చరించి నీకు 13 days లోపల నీకు సెటిల్ చేయిస్తామనే మాట ఆమె చెప్పినారు. ఇది మా సమస్య. తోటకరం పంచాయతీలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా హైవేకి సంబంధించి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో పట్టించుకోవడం లే. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి దానిలో మంచిదా ఏమన్నా? చాలా వరకు ప్రజల్లో చాలా వరకు స్పందన మంచిదే. మన గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు చాలా కేర్ తీసుకుని చాలా అక్కడగా చూస్తూ ఉంటారు సమస్య. సరే. నమస్కారాలు. ఈ దినం కలెక్టర్ గారి విజిటింగ్ ఉన్నందువల్ల ఈరోజు మేము పీపీఎస్ తరఫున పొలంనేరు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు పొలంనేరు నుంచి చిత్తూరు పోవడానికి కానీ, వేలూరు పోవడానికి కానీ, తిరుపతి పోవడానికి కానీ ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఒక బస్సు కూడా లేదు. బయట కర్ణాటక బస్సులకు కానీ, కుప్పం బస్సులకు కానీ, కూనూరు బస్సుల పైన ఆధారపడి ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్లు కానీ, యాత్రికులు కానీ, ఎవరైనా కానీ, స్టూడెంట్స్ కానీ చిత్తూరు పోవాలంటే కూడా బస్సులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే పొలంనేరు నుంచి ప్రతి వారం 4,000 మంది సుమారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పొలంనేరు నుంచి బెంగళూరుకి రాకపోకలు జరుగుతున్నాయి.
వారానికి 4,000 మంది దాకా. ఇంతకుముందు మన పలమనేరు ఎమ్మెల్యే గారు ఆర్టీసీ డిఎం గారికి అలాగే ఆర్ఎం గారికి సంప్రదించి సుమారు ఒక 5-6 బస్సులు వేశారు. ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత ఒక 4-5 రోజులు బస్సులు తూతుమంత్రంగా తిప్పిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ఉన్న బస్సులు కూడా ఊడిపోయినట్టుగా, ఏదో మంత్రం వేస్తే ఉన్న చుట్టూ కూడా ఊడిపోయినట్టుగా ఆ విధంగా అయిపోయింది పలమనేరు పరిస్థితి. కాబట్టి వెంటనే ఇప్పుడు అదే సమస్య గురించి కలెక్టర్ గారికి మన పలమనేరు ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంట్ చేశాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన ముఖ్యంగా పలమనేరు మన ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి విన్నపేమంటే ఆయన ఈ చెవుని తీసుకుని ఆ చెవుని వదిలేస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో మాటలు రిప్రజెంట్ చేశాం. ఈవెన్ పలమనేరు నుంచి చిత్తూరు పోవడానికి కూడా ఒక బస్సు లేకపోతే ఉదయం 4 గంటల నుంచి తెల్లవారి 6 గంటల వరకు పడికాపులు కాసుకోవాలంటే అవుతుందా? ఏం పాపం చేశారు ఈ పలమనేరు ప్రజలందరూ. కాబట్టి ఇప్పుడైనా దయచేసి పలమనేరు నుంచి చిత్తూరుకి ఒకటి, తిరుపతికి ఒకటి, వేలూరుకి ఇలా మార్నింగ్ 4 నుంచి 6 గంటల లోపల ఏదైనా ఒక బస్సులు 2 బస్సులు సర్వీస్ చేస్తే ఆయన మన పలమనేరు అందరికీ చాలా ఘనకారం చేసేట్టుగా అవుతుంది. కాబట్టి దయచేసి ఇమీడియట్గా బస్సులు ప్రొవైడ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ దినం పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మన పలమనేరు శాసనసభ్యులు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు ఇక్కడ సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సుకు పలమనేరు ప్రజల తరపున పలమనేరు పరిరక్షణ సమితి హాజరై అనేక సమస్యల గురించి ప్రస్తావిస్తూ, ముఖ్యంగా ఆర్టీసీ డిపో కోసము ప్రస్తావిస్తూ ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు చిత్తూరు, తిరుపతి, వేలూరుకు వెళ్ళే చికిత్స కోసం వెళ్ళే వాళ్ళకి కానీ విద్యార్థులకు కానీ అసౌకర్యంగా ఉండదని తెలియజేసినాము. దాని తర్వాత కలెక్టర్ గారు స్పందించి ఆర్ఎంకు ఫోన్ చేశారు, అక్కడ నుండే చేశారు. తర్వాత మేము ఇచ్చిన అర్జీని మన ఆర్టీసీ ఎండీ గారికి రెఫర్ చేస్తూ ఇచ్చేశారు. కానీ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమంటే ఇది 3 రాష్ట్రాల కూడలి, ఇటు తమిళనాడు కానీ, ఇటు బెంగళూరు కానీ, కర్ణాటక కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్య కూడలి. ఈ కూడలి ఉండే ప్రదేశంలో అనేక సమస్యలు, ఇటు బెంగళూరు వెళ్ళటానికి కానీ, ఇటు తమిళనాడు వెళ్ళటానికి కానీ, ఇటు మన అమరావతి వరకు వెళ్ళటానికి కానీ మెయిన్ ప్లేస్ ఇది. కాబట్టి ఉదయం 4 గంటలకు వాళ్ళు స్వకార్యాలకు విజయవాడ, అమరావతికి వెళ్ళి రాజధానికి వెళ్ళటానికి కూడా ఉదయం వెళితేనే అక్కడికి పనులు చేయడానికి సకలంగా అవుతుంది. కానీ ఆ సమస్య కోసం వేస్తే మన శాసనసభ్యులు చెప్పిన తర్వాత ఒక 4 రోజులు వేసి తర్వాత నిలిపేస్తున్నారు. ఇప్పుడు మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు పలమనేరు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నెంబర్ 1 డిపోగా ఉండింది. ఈరోజు ఈ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అధమ స్థాయిలో ఉంది. ఏమంటే గతంలో ఇక్కడున్న వెహికల్స్ని, బస్సుల్ని పుంగనూరుకు కానీ, కుప్పం కానీ తరలించినారు. ఇక్కడ ఊరికే డిపో పెట్టినారే కానీ ఇక్కడ ప్రజల సౌకర్యార్థం చేసింది ఒకటే లేదు. ఒక బస్సు కోసం కూడా తిరగటం లేదు. ముఖ్యంగా డిఎంకు, ఆర్ఎంకు పలు ఫిర్యాదులు చేసినాం. ఫిర్యాదులు చేసినా వాళ్ళు ఈ చెవిని వేసుకుని ఆ చెవిని వేస్తున్నారు. ప్రజల కంటి తుడుపు మేరకు ఆ రోజు మాత్రము ఏదో బస్సులు వేస్తున్నామని స్టేట్మెంట్ ఇస్తూ తర్వాత యథాప్రకారంగా చేస్తున్నారు. ఈ చర్యను నిర్వహిస్తూ అధికారులు తెలిపినాము. ఇదే విధంగా కంటిన్యూగా అయితే తగిన చర్యలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మా పలమనేరు డిపో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా ఉండాలనేదే మా పలమనేరు పట్టణ ప్రజల యొక్క ఆకాంక్ష. జై పలమనేరు. జగమార్ల మండలం, జగమార్లలో ఆ ఊరిలో 4 ఇళ్ళు అయ్యేంత స్థలం, ఖాళీ స్థలము గ్రామనత్వం తరపు నుండి మాకు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి మమ్మల్ని ఆ ఊర్లో ఉండకుండా మేము వాళ్ళు ఎవరైనా చనిపోయినా, ఏదైనా పండగలు జరిగినా మేము డబ్బులు కొట్టుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నాము. మేము దాదాపుగా ఈ 87 సంవత్సరాల నుండి మేము అక్కడ మా తాతగారు కావచ్చు, మా నాన్నగారు కావచ్చు అక్కడ గుడిసెలు వేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. కానీ మమ్మల్ని కొంతమంది రెడ్లు, ఒక 4 రెడ్లు చేరి మా నాన్నల్ని అసలైతే ఒకరిని కొట్టి చంపేసి బాయిలు వేసి మీరు మాదిగోళ్ళురా, మీరు ఉండకూడదురా ఇక్కడ అని చెప్పేసి ఆ ఊరు నుండి తరిమేయడం కూడా జరిగింది. వాళ్ళకు భయపడేసి మా నాన్నగారు కానీ, మా తాతగారు కానీ ఈ పలమనేరు గంగవరం మండలం కీలపట్ల పంచాయతీ మాదిగపల్లి అనే గ్రామంలో మేము ఆ రోజు నుండి మేము అక్కడనే నివసిస్తున్నాము. మేము ఇప్పుడు జగమర్లకి పోయేసి మాకు ఇంటి స్థలం ఉంది కదా అనేసి పోతే కొంతమంది రెడ్లు మమ్మల్ని కొట్టడానికి వస్తూ ఉన్నారు.
కొట్టడానికి వస్తున్నారు. ఈ మాదిగిన కొడుకు రాకూడదురా అనేసి మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు సార్. అసలు కంచి కట్టేస్తూ ఉన్నారు. ఆ పూసాలు పెరగడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని కొడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా మేము చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా పరిష్కరిస్తాం, మీ స్థలము అంతా చేస్తామని చెప్పినారు. ఆయన కూడా మమ్మల్ని పట్టించుకోకుండా చేస్తారు సార్. మాకు దయచేసి అక్కడ ఇప్పటికి 3 మాటలు అర్జీలు ఇవ్వడం కూడా జరిగింది సార్. దయచేసి మేము అక్కడ ఇల్లు కట్టుకొని మాకు అసలు ఇక్కడ గంగవరం మండలం కీలపట్టు పంచాయతీ మాదిపల్లి గ్రామంలో ఇల్లే లేదు సార్. మాకు ఇంతవరకు ఇల్లు వచ్చింది కూడా లేదు. మా తాత కూడా ఉన్నారు, ఆయన కూడా చెప్తాను. మేము అక్కడ ఇల్లు కట్టుకోవడానికి మాకు అవకాశం కల్పించమనేసి దయచేసి కోరుకుంటున్నాం సార్. మేము ఎక్కడ సార్ బ్రతికేది? ఆ ఊరిని నమ్ముకొని ఉన్నాం సార్. వాళ్ళు చనిపోతే డప్పులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం సార్. మేము మాకు బావి ఉన్నది, ఆ ఇంటి స్థలం ఉంది. మాకు అడ్డంగా గోడ కట్టేసినారు సార్. అడ్డంగా గోడ కట్టేసినారు. ఆ గోడ 2 దారులు ఉన్నాయి సార్. అప్పట్లో గ్యాని గాడుతూ ఉన్నారంట సార్. చింతమణి కింద మాకు దారి ఉంది సార్. ఆ దారిలో మాకు పని కంచి కట్టేసినారు సార్. మాకు ఆ దారి సమస్య క్లియర్ కావాలనేసి దయచేసి మేము కోరుకుంటున్నాం సార్. డాక్టర్ ఈయనకి సంబంధించి హౌసింగ్ పరమనేరు ఏఈ హౌసింగ్ పరమనేరు చెప్పినారు మేడం దగ్గర ఉంది. అదే డీ సార్ మేడం సరే నమస్కారం. తహసీల్దార్ బారేపల్లి ఇంతకుముందు నాకు వేరే వాళ్ళు వచ్చినారు కాబట్టి అదే దాంట్లో నాకు
కోర్టులోనే రాలేదా ప్రాబ్లమ్స్ ఎందుకు రాబట్టారు తీసుకుని వచ్చాడు కాబట్టి నేను ఎగ్జామ్ చేయడం కోసం ఆపమన్నాను అని చెప్తున్నాడు. చేశారు